అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? చలో ఇక నేనైతే ఏకదమ్మున్నా. ఇక ఇప్పటికే ఆలస్యమైంది కానీ దబదబగా హెడ్లైన్స్ ఎందుకు చూసేయండి. ఇయాల్టి సందే షురూ అయిన ఈ స్కూళ్ళు జర ఓపారి పిల్లల మీద కూడా నజర్ పెట్టుండ్రి టీచర్లు. ముఖ్యమైన వాళ్ళను విలువకుండా చేసుకుంటారు దశాబ్ది ఉత్సవాలు. ఇదేం పద్ధతి అని గరమైతున్నారు పక్క పార్టీ లీడర్లు. మస్తు జోరుగేసిండు మల్లారెడ్డి సారు తీన్మార్ స్టెప్పులు. ఫుల్ కుషాయిల్లు గది చూసిన సార్ అభిమానులు. కేంద్ర మంత్రి అయ్యుండి గుళ్ళకేసుకోపోయిందంట సాక్షులు. గిదే ముచ్చట మీద మస్తు గరమైండ్రు కమలం రాష్ట్ర అధ్యక్షులు. లేని ముచ్చట్ను ఉన్నట్టుగా రాస్తుండ్రంట ఈ లేఖరులు. మీరు చేసేదే రాస్తారు కదా సార్లు అని అంటుర్రు ముచ్చటిన్న ప్రజలు. ఈ ఆటోకు చేసిండు ఓ మంచి ఉపాయం, వారేవా అని మెచ్చుకుంటున్నారు అది చూసిన జనం. అరే చింటూ, ఓరి చింటుగా ఏమైందిరా ఇంకా లేస్తలేవు? లేరా బాబులే, ఇక ఆడిన కాడికి చాలు గాని సెలవులు అయిపోయినాయి. లేచి జల్దీ రెడీగా టైం అవుతుంది. ఏందమ్మా సెలవులు అయిపోయినాయి అంటే? మా బడి నడుచుడు మాత్రం ఆలస్యంగా ఉంటది కానీ సెలవులు మాత్రం జల్దీ జల్దీ అయిపోతాయి. ఏంది గట్ల చూస్తారు? బళ్ళు షురు అయినాయి కదా. ఇప్పుడు పొద్దుగాల లేవ్వంగానే అందరు ఇట్లా నడిసే ముచ్చట గిరేనుల్లా. ఇక మరి ఇంట్లో మేం చెప్పే ముచ్చట ఏందంటే, ఇక ఇప్పుడు తెల్లారి లేస్తే ఇవాళ ఏ ఇంట్లో చూసినా గిదే ముచ్చట నడుస్తుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే, ఇక మొన్నటి వరకు అయితే ఎన్ని తీర్ల ఎండలు కొట్టినా ఎట్లా వానలు పడ్డా ఇంట్లో ఉన్నా లేకపోయినా బయట ఎటువైనాయి. ఇక ఇటు చూస్తే ఈ అడ్డమైన కాలం చేయబట్టి చిన్న పొరగాలకు ఎక్కర్లేని రోగాలు, అట్టెంక ఏం చేయాలో తెలియక ఆగమైన అవ్వయ్యలు. ఇక ఇటు చూస్తేనేమో ఈ గల్లి కుక్కలు చేయబట్టి అన్యాయంగా చాలా పొరగాల పానాలు పోయినాయి. ఇక ఇప్పుడు చూస్తేనేమో మరి బలుశాలు అయిపోయినాయి. ఇక సర్కారు ఏమో చేస్తాం అని అంటురు కానీ మళ్ళా టెంక మందలిచ్చిన వాళ్ళే ఉంటలేరాయే. ఓ తల్లిదండ్రులు జరా మీ పిల్లల మీద ఓ నజర్ పెట్టుంచుడ్రి, ఎందుకైనా మంచిది. అస్సలే రోజులు మంచిగా లేవు. ఇక ముచ్చటంతా గట్లుంటే ఇగో ఇట్లా బళ్ళు షాల్ అయినాయో లేదో ఎమ్మటే ఇటు పుస్తకాల రేట్లు, అటు యూనిఫామ్ అని, ఆ చెంక కాళ్ళకు బూట్లని, ఇక ఆఖరికి బళ్ళకి షేరి గాని కూడా ఫీజులు మామూలుగా గుంజుతలేరు ఈ స్కూల్ వాళ్ళు. అటు చూస్తే మరి ఫీజులు గోసలు గా తిరుగుంటే ఇగో ఇంకో దగ్గర అయితే బడికి పోదామంటే బడున్నది కానీ గా బళ్ళ చక్కగా సౌలతులు లేకపాయే. గట్లున్నది మన దగ్గర బళ్ళుశాలైతే. జరగి ముచ్చట మీద ఓ పరి లీడర్లు కూడా ఆలోచన చేయాలంటారు ముచ్చటిన్న పబ్లిక్. ఓ తెలంగాణలో ఏం నడుస్తున్నాయి అంటే, రోజుకో పండుగ తీరొక్క ఆలోచనలు, రకరకాల ఆటలు పాటలు, మొత్తానికి జోరుగా నడుస్తున్నాయి మన దగ్గర దశాబ్ది ఉత్సవాలు. మరి ఈ ఉత్సవాలలా మన తెలంగాణ కోసం పోరాడి పానాలు పోగొట్టుకున్న కుటుంబం, గట్లనే పాటతోని ప్రజలను ముందటికి నడిపిన గాయకులు ఏనన్నా కనబడ్డరా అనులా? పండుగ పూట గిట్లంటున్నవేంది అని గరం కాకుండ్రి. గీ ముచ్చట ఓ సార్ అన్నాడు. మరి గా సారు ఎవ్వలు, ఎందుకు గిట్ల అన్నాడు? చలో ఓ పరి అరుచుకుందాం పాండ్రే. ఇక ముచ్చట సూర్య చేసే ముందు మా మాటలు ఏమింటారు కానీ ముందుగాలైతే ఈ సార్ మాటలు ఏనండ్రి. తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళను ఇవాళ తెలంగాణ కోసం ఆయన ముందలున్న ఈ ఉత్సవాలల్లా చుక్కారామయ్యని కలిసినాడే, హరగోపాల్ గారిని కలిసిండా, వరవరరావు గారిని కలిసిండా, గద్దర్ని కలిసిండా, విమలక్కని కలిసిండా, ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిసిండా, అందేశ్రీని కలిసిండా, జయరాజుని కలిసిండా? వీళ్ళందరూ తెలంగాణ కోసం సమిధలు అయిన వాళ్ళు కాదా? వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వెలుగునిచ్చిన వాళ్ళు కాదా? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది? ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం ఎక్కడుంది? యాదయ్య యూనివర్సిటీలో కాలి చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగానే నీకు బుద్ధి ఉండి, నువ్వు జ్ఞానం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను, ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి.
కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆర్? హవు గదన్నట్టు అసలు ముచ్చట. హవుకి సారన్న మాటలలో కూడా ఇంత న్యాయం ఉన్నది. ఇవాళ తెలంగాణలో దశాబ్దోత్సవాలను మస్తు జోరం నడిపిస్తున్నారు. మరి ఇవాళ ఇంత సంబరం పండుగలు చేస్తున్నారు. కానీ ఇక మరి తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న కుటుంబాలను పలకరించిన వాళ్ళే లేకపోయే. అటు చూస్తే తెలంగాణ పోరాటంలో తెలంగాణ కోసం ఎందరో కవులు గాయకులు వాళ్ళ గొంతుతోటి పోరాటం చేసి పాట పాడి ప్రజలను ముందర తీసుకపోతే కనీసం మరి వాళ్ళని ఇవాళ పండుగ పిలిచిన కబురు లేకపోయా, కలిసి మంచి చెడు మాట్లాడిన రోజు లేకపోయా. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నువ్వు అంబేద్కర్ కడితే అవినీతే, సచివాలయం కడితే అవినీతే, అమరవీరుల స్తూపం కడితే అవినీతి. ఈ మూడిట్ల మీదనే ఒకడొకడికి 5-5 ఏళ్ళు శిక్ష ఇప్పిస్తా. 2 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేసారు అమరవీరుల స్తూపం. 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ. 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడీ గీనే అమరవీరుల స్తూపాన్ని కూడా వదిలే కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది. ఇవాళ దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో, ఎంత సీపేజ్ ఉందో. హవు సారు తెల్లారులేస్తే మీ పనులు మీకైనా మరి మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా అని ఇట్లా రోజు చెప్పుకునేది. కానీ ఇవాళ ఈ ముచ్చట చూస్తుంటే ఇక ప్రజల ముచ్చట పక్కన పెడితే ఇక మన తెలంగాణ కోసం కష్టపడ్డలకు గట్లనే పానాలు తీసుకొని తెలంగాణ తెచ్చిన కుటుంబాలను ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా జర కలిసి వాళ్ళ మంచి చెడు అరుచుకొని వాళ్ళని గుర్తియాలి కదా అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇగో ఇప్పుడు ఈ బిరేకు ముందు ఏదో ఒక గమ్మత్ వార్తనో లేకపోతే జరింత అక్కడికొచ్చే ముచ్చట్నో చెప్పుకుంటాం కదా. చలో ఇక ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట కూడా గదే గాని ఇది వైరల్ అయిన వార్త అయితే కాదు, ట్రెండింగ్ లో ఉన్న ముచ్చట అంతకంటే కాదు. మరి ఇంకా ఏందంటారా, ఇది రాజకీయ ముచ్చట. అగో రాజకీయ ముచ్చట అనగానే పరేషాన్ కాకుండ్రి, గిది జరా గమ్మత్ ముచ్చటనే అని చెప్పుకోవాలి. ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి. అబ్బో మళ్ళానంటే మళ్ళానే పోండ్రి. అగో ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ ఏ ఫంక్షన్ చేసినా ఇక అది ఏమన్నా గానీ కథం సార్ మైక్ పట్టున్నాడు అంటే స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి పునకాలు రావాల్సిందే పోండ్రి. అగో మస్తు చేస్తూనే ఉంటాడు, ఇటు మాటలతోటి అటు స్టెప్పులతోటి. ఇక ఇవాళ కూడా గిట్లనే మన దశాబ్దోత్సవాల పండుగ సందర్భంగా అగో ఒక దగ్గర గిట్ల పోలీసులు 2K రన్ అని పెడితే అగో గంట చూడ్రి సారు ఏ తిరిగి స్టెప్పులు వేస్తున్నాడు. పిల్లు అన్న డీజే వెంటే టిల్లా టిల్లా అగో చూసిన రోజుల్లో సార్ స్టెప్పులు ఏ తిరుగున్నదా. అగో చిన్న పోరాలు పెద్ద పోరాలు తేడా లేకుండా అందరూ చూడాల్సిందే మన సార్ డాన్స్ ను. అవు గట్టుంటాయి మన సార్ డాన్సులు. అగో ఎవరేమనుకుంటారు ఏంది ఏం కథ అని చూడరు. ఇక మన మంత్రి మల్లారెడ్డి సార్ వేసిన స్టెప్పులు మళ్ళీ ఇంకోళ్ళు కూడా ఏనికి రాదు. అవు మస్తు వేసిండు కదా సినిమా స్టెప్పులు. పాటకు తగ్గట్టు ధర వేస్తాడు, కథ మళ్ళీ కింద ఉన్న మస్తు మస్తు నవ్విపిస్తాడు. హాహా మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పోండ్రి. ఇటు రాజకీయంగా చూసుకుంటాడు, అటు మళ్ళీ నవ్వుకుంటాడు. అగో 10 మంది నవ్విస్తాడు, మంచి చెడు చెప్తాడు, సక్సెస్ ఎట్లా కావాలో చెప్తాడు. ఇక యూత్ పోరాలకైతే ఇప్పుడు మల్లన్న అంటే మస్తు ట్రెండింగ్. ఇక ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన మల్లారెడ్డి సార్ ట్రెండింగ్ చూపెట్టినట్టే చెప్పుకోవచ్చు. మరి ఇక రేపటి సంది ఏంది, ఇగో ఇయర్ సందికి ఇప్పుడు మన తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు మల్లారెడ్డి సార్ తీన్మా స్టెప్పులు. అరే వా మల్లన్న నువ్వు ఎక్కడున్నా సూపర్ పో, ఎప్పుడున్నా ఎట్లున్నా అందరు నవ్విసుకుంటుంటావు, మంచి చెడు అరుచుకుంటావు. ఇక ఈ వయసులో కూడా గిట్లా డాన్స్ చేస్తున్నా అంటే మంత్రి మల్లారెడ్డి సార్ మస్తు మెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు ముచ్చటిన అభిమానులు. హే సూపర్ డాన్స్ పో సారు మీది. చలో ఇక బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లిందో చూసొద్దాం పాండ్రి. ఇప్పుడు మనం గుళ్ళకి పోతే చెప్పులేసుకొని పోతాం అనుల్లా పోము కదా. కానీ ఇక్కడ కేంద్రంలోని ఓ పెద్ద ఇవాళ యమలవాడకు పోయిండుల్లా. అగో మరి ఇప్పుడు ఈ గుళ్ళకు పోవుడు ఏంది, గా కేంద్రంలో ఉన్న పెద్ద సారెవ్వలు, అసలు ఏమైంది ఏం కథ అని ఆలోచన చేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు గిదే ముచ్చట మీద అవతల పార్టోళ్ళు ట్రోల్ చేసిల్లంట. హే గిదంతా కాదు కానీ ఆలస్యం చేయకుండా అస్సలు ముచ్చట ఏందో అరుచుకుందాం పాండ్రి. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సారు ఇవాళ పొద్దుగాలనే ఎమరాడకు పోయిండుల్లా. అయితే బండి సంజయ్ సార్ని గిట్లా ఎమ్మటేసుకొని రాజన్నని దర్శించుకోవడానికి పోయిండు అన్నట్టు. ఇక
అక్కడ సారు బూట్లు బయటనే ఇడిచిండు గాని సాక్సులు తీయలేదంట. ఇక కొద్ది దూరం లోపలికి పోగానే సాక్సులు కూడా తీసేసిండు. ఇగో కరెక్ట్ గా ఇక్కడే ఓ పిల్లగాడు సారు సాక్సులు తీసేది వీడియో తీసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇక అట్లా పోస్ట్ చేసిండో లేదో ఎమ్మటే ఇదేం పద్ధతి, ఓ కేంద్ర మంత్రి అయ్యుండి ఆ మాత్రం కూడా తెలియదా అట్లెట్లు వస్తారని మాటలు షురూ చేసిండ్రు ఇంటర్నెట్ లా. ఆయన బయటకు వచ్చినాక మన మీడియా వాళ్ళు ఈ ముచ్చటేంది సారు అని సంజయ్ సార్ని అడిగిల్లు. దానికి సంజయ్ సారు గట్టిగానే మాట్లాడిల్లు. తలది మాకున్నోళ్ళు ఎవరైనా బూట్లు వేసుకొని పోతారా, సాక్స్లకి బూట్లకి గిట్లా తేడా తెలియని వాళ్ళని ఏమని చెప్తా అంటూ అరుచుకున్నాడు. ముందైతే ఎమ్లాడకి సర్కార్ ఇస్తా అన్న 100 కోట్లు ఇచ్చిన తర్వాత మాట్లాడాలని డిమాండ్ చేసిండు. అకల్నోడు ఎవరికి ఫాల్త్ గాలు చేస్తారు. సాక్స్లకు ఆయన 73 ఏళ్ళు, ఆయనకు సాక్స్లకు చెప్పులకు తేడా లేని ఫాల్త్ గాలు వీళ్ళందరూ కూడా పోయి అయ్యారు అడుగురు లోపల చెప్తారు. సిగ్గుండాల కొంచెం అన్న. మేము ఆయన కింద పడుతున్నాడు, ఆయన కింద పడుతున్నాడు పాపం. ఆయన పట్టుకొని నిల్చున్నాడు. అకలు ఉండాలి ఒకరికన్నా. మేము నికార్సైన హిందువులు, నిజమైన హిందువు అని చెప్పుకుంటే ఫస్ట్ పోయి ఆయన అడుగుర్రి. సాక్స్లకు చెప్పులకు తెలియని ఫాల్త్ గాళ్ళకి ఏం సమాధానం చెప్తామన్నా? ఆయన ఒక భక్తుడేనే, ఆయన భక్తుడు. చెప్పులు వేసుకొని పోయేంత మూర్ఖులు కాదు, గుర్తుంచుకోవాలి. ఫస్ట్ విమలవాడికి ఇస్తాను 100 కోట్లు ఇవ్వమని చెప్పాడు, తర్వాత విషయం. ఇక మంచో చెడో పక్కన పెడితే అసలు ఇయ్యాల రేపు గీ రాజకీయ లీడర్ల తీరు అస్సలు సమజ్ అయితే లేదు. అగో పోయిందో పని మీద అయితే బయటకు వచ్చినాకో పంచాయతీ. జరేమైనా చేసేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా మంచి చెడు చూసుకొని మాట్లాడుకోండి సార్లు. గట్లనే పబ్లిక్ ను అప్పుడప్పుడు పట్టించుకోండి లీడర్లని అంటారు ముచ్చటిన్న నెటిజన్లు. ఇప్పుడు గీ ముచ్చట అయిపోయిందే, అగో అయిపోయింది అని అనగానే హే గీ ముచ్చటతోని మాకేం సంబంధం అని పక్కకు పోకుండ్రి. గీ ముచ్చట చాలా ముఖ్యమైంది. గట్లనే మనసంటోళ్లకు అక్కడికొచ్చేది కూడా. అగో గీ కథ మంచిగున్నది. మీరు లొల్లిలు పెట్టుకుంటారు, మీరు కలుస్తారు, మళ్ళీ మీరేం ఏం చేసినా రాయమంటారు. తీరా రాసినాక అసలు మీరేం రాస్తున్నారని అడుగుతారు. ఆఖరికి అటు ఇటు పోయి మా మీదకి వచ్చిండ్రు లీడర్లు. ఇక గిదంతా కాదు గాని ముందుగా గీ సార్ మాటలు వినుండ్రి. అగో గీ కథ మంచిగున్నది. మీరు లొల్లిలు పెట్టుకుంటారు, మీరు కలుస్తారు, మళ్ళీ మీరే ఏం చేసినా రాయమంటారు. తీరా రాసినాక అసలు మీరేం రాస్తున్నారని అడుగుతారు. ఆఖరికి అటు ఇటు పోయి మా మీదకి వచ్చిండ్రు లీడర్లు. ఇక ఇదంతా కాదు గాని ముందుగా గీ సారు మాటలు వినుండ్రి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు రాస్తారు, మళ్ళీ మీకు ఒక కంఫర్ట్ ఉంది. ఈ పత్రికా విలేకరులకు ఉన్న కంఫర్ట్ ఇంకెవరికి లేదు. వీళ్ళు 20 రోజులు రాస్తారు, మారుతాడు అని రాస్తారు. మారకపోతే ఏం చేస్తారు, మేము ఓడిపోయినామని రాయరు. లాస్ట్ మూమెంట్ లో ముగ్గురు కలిసిండ్రు, మళ్ళీ అనుకున్నారు మార్చొద్దు అనుకున్నారు అని రాస్తావు. అంటే యు ఆర్ నాట్ అకౌంటబుల్. నీ సోర్స్ ఏంది, నీదేంది, ఇదేం సంబంధం లేదు. మళ్ళీ అనుకో 30 రోజులు రాస్తారు. మీరే మిల్లు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని అధ్యక్షులు రాసిండ్రు మీరు చూసుకున్నారు ఎప్పుడన్నా? గత 3 సంవత్సరాల్లో ఎంతమందిని ఎన్నిసార్లు అధ్యక్షులుగా చేసిండ్రు, తీసేసిండ్రు. మీ ఇష్టం వచ్చినట్టు వేస్తుంటారు, తీసేస్తుంటారు. మేము కాబట్టి తట్టుకుంటున్నాం, మా పార్టీ కాబట్టి తట్టుకుంటున్నది. ఎందుకంటే మా కిందుండేటువంటి కార్యకర్తకు పేపర్ కన్నా ఎక్కువ మమ్మల్ని విశ్వసిస్తాడు కాబట్టి తట్టుకుంటాను. అందుకని దయచేసి నేనేమంటున్నంటే ఏదైనా చేంజ్ ఉంటే మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాం? ఎవ్వరు మా వల్ల అంటే మా క్యాడర్ కు మీ ద్వారా కాన్ఫిడెన్స్ ఇవ్వాలా? నేను అగో గీ ముచ్చట ఇంకా ముద్దుగున్నది. తెల్లారి లేస్తే మీరే ఒక మాట అంటారు, మళ్ళా తెల్లారి లేస్తే ఆగో గది మేమెప్పుడన్నామని అంటారు. మీరు ఏమనుకున్నా ఏం చెప్పకున్నా లేని ముచ్చట రాయనికి మాకేం అవసరం సార్ అని అంటారు ముచ్చటిన్న విలేకరులు. కన్ఫ్యూజన్ లేదు, మీ కన్ఫ్యూజన్ ఉంది. అందుకని ఇవన్నీ కూడా ఉద్దేశ్యపూర్వకంగా ఐఎమ్ నాట్ అక్యూజింగ్ యూ ఇండివిజువల్, డోంట్ టేక్ పర్సనల్లీ. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అనట్లేదు. నేను అంటున్నది ఏంటంటే ఈ టోటల్ క్యాంపెయిన్ ఇది ఎట్టుంటదంటే ఎక్కడ ముట్టుకున్నదో తెలియకుండా చేస్తుంటారు. అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంటది, ఆయన రాసిండా నేను రాస్తాడు, ఈయన రాసిండా ఆయన రాస్తాడు, మనం వెనుకబడతానమని ఇంకోటి రాస్తాడు. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఈ మధ్య కాలంలో పత్రికల్లో వచ్చేది ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. అందుకే గీ మురళీధర్ సారు మీడియాపై అక్కస్ వెళ్ళగక్కిండు అన్నట్టు. ఈ నడుమ బండి సంజయ్ అధ్యక్షుడిగా మారతాడని ఒకే రాసుడు
ఇష్టుడు రాస్తున్నాయి పత్రికలు. దీనిపై మాట్లాడిన మురళీధర్ సారు ఏ ప్రూఫ్ లేకుండా రాస్తున్నారని, ఆఖరికి అది నిజం కాకపోతే మీకు మీరే సమర్థించుకుంటారని అన్నట్టు. ఏ ప్రూఫ్ లేకుండా రాస్తుండ్రని, ఆఖరికి అది నిజం కాకపోతే మీకు మీరే సమర్థించుకుంటారని అన్నట్టు. ఇక ఇది బీజేపీ కాబట్టే మీడియా రాతలను తట్టుకుంటాందని నవ్వుకుంటేనే చెప్పదలుచుకున్న ముచ్చట చెప్పిండు సారు. ఇప్పుడు మనం మొన్న ఓ ముచ్చట చెప్పుకుంటాం, యాదుకున్నదానులా గదేనులా. ఇప్పుడు ఓ వారంలా లేకపోతే ఓ 10 రోజులకైనా ఏదో ఒక వార్తనో లేకపోతే వీడియోనో మన సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతుంది. అయితే గట్లనే ఒక వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతుంది. కానీ గా వీడియో చూసినాక మేమైతే మస్తు పరేషాన్ అయినాం. మేమేంది వీడియో చూస్తే మీరు కూడా పరేషాన్ కావాల్సిందే. ఏంది నమ్ముతలేరా? అయితే ఈ వీడియో మీరే చూడుర్రి. వారేవా అగో చూసినారులా అగో ఇక్కడ గమ్మతం వచ్చేటేంది మనకి. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వార్త ఏంది ఏం కథ అని పరిచయం అయ్యిండ్రే. అగో పరిచయం గా వచ్చిన ముచ్చట ఏం లేదు కానీ ఈ వీడియో చూడర్రి. అరేవా మంచిగా ఉన్నది కదా. అగో వెనక పంటి చూస్తే మెత్తడి సీట్లు, మళ్ళా లైటింగులు, అగో వెనక లోపల చిన్నపాటి ఒకటి ఫ్యాను, మళ్ళీ అగో చుట్టూరుగా చూస్తే మళ్ళీ లైటింగ్, అగో ఇటు ముందట మన డ్రైవర్ అన్న సీటు కూడా జర మంచిగానే ఉన్నది కదా. అగో మరి గిది గిట్లా కారా ఏందని అనుకుంటారులే. ఇది కారు గానే కాదు, అగో ఆటో అన్నట్టు. వర్ణి అక్కకి ఆటోల గిన్ని తీర్ల సవలతులు ఏంది ఇంకా తను పరిచయం కాకుండ్రి. అగో బెంగళూరులో ఒక అన్న ఆటోలు ఉన్నట్టున్న ఆటో ఎందుకు ఉండాలి, జర్రింత ఏమన్నా స్పెషల్ గా ఉండాలని చెప్పేసి అనుకున్నాడో ఏమో తెలియదు గాని అగో గిట్లు ఉపాయం చేసిండు అన్నట్టు. అగో ఇక గిమ్ వచ్చేటంత గిట్లుంటే అగో జర్ర ఈ ఆటో వెనక పొంటి చూడుర్రి. అగో మన కన్నడ ఫేమస్ హీరోగా పునీత్ సార్ ఉన్నది కదా ఫోటో. సార్ కు హీరో అభిమానం ఉన్నట్టున్నాడు ఏమో. ఇక అందుకోసమే మరి గీత మంచి ఉపాయం చేసుకున్నాడు. అట్లనే సార్ ఫోటో అతికించుకొని సార్ అభిమానం తెలుపుకుంటున్నాడు. అరే వా మొత్తానికైతే మంచిగా ఉన్నది లే ఈ ఆటో. అగో మరి గింతగానో ఉపాయం చేసిండు కదా అని చెప్పేసి మరి ఎక్కువ పైసలు కూడా తీసుకోడంట. అగో ఎవరెంత ఇస్తారో గంతే తీసుకుంటాడట. గడున్న ఛార్జీకే గడున్న రేటుకే తీసుకుంటాడట. అగో మళ్ళీ ఎక్కిన వాళ్ళకైతే కార్లో కూర్చున్నట్టే నిమ్మలంగా పోతారు అన్నట్టు. గుంతల కాడ కూడా జర ఎత్తేసినట్టు ఉన్నది అన్నట్టు. మంచిగా కారు సీట్ కాబట్టి జర మెత్తగా ఉంటాయి కాబట్టి నిమ్మలంగా పోతారు. ఇక మరి ఆటోలు ఎక్కేటోళ్ళకి కూడా మస్తు ఖుషి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ అన్న ఉపాయం మంచిగా ఉన్నది కదా అని చాలా మంది మెచ్చుకుంటారు ఇట్లా సోషల్ మీడియాలో. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన ఇంటర్నెట్ లో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు ఎప్పుడు ఎన్నడైనా ఒకటే ముచ్చట. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. जिंदगी की यही रीत है, हार के बाद ही ఈ కథ చూడు ఇంకా మొత్తుకున్నది. ఇప్పుడు నేల మీద మంచిగా లోపలికున్న షెట్ ఎక్కనికే కింద మీద పడతాంటావు. అగో గీ అన్న చూడు పెద్ద గుందను ఇగో నిటారుగా నిలబెట్టి అగో భుజం మీద వేసుకుంటే అగో వెనుక పొంటిన పొలగాడు వచ్చిండు. అగో సిడుగున షెట్ ఎక్కినట్టే పాకుతూనే ఉన్నాడు కదా. అగో గిట్లా చేయాలంటే మరి ఉత్తముచ్చట కాదు. వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేసి ఇట్లాంటి సర్కసులు చేస్తారు అన్నట్టు. అగో ఏదేమైనా ఈ వీడియో మంచుకున్నది గట్టడానికి ఇప్పుడు ఇది వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతుంది. అగో అందుకోసమే మీకు పారు చూపెట్టినాం మంచిగున్నది కదా. అగో గిట్లనే మేము కూడా చేస్తామని ఇంటికాడ జర్రేమన్నా ఆలోచన చేశారు. అట్లా చేయొద్దు కానీ చూసి మెచ్చుకోవాలి, అన్నలను సంబర పెట్టాలి. ఇయాల్టి సందే షురూ అయిన ఈ స్కూల్లో జర ఓపారి పిల్లల మీద కూడా నజర్ పెట్టుండ్రి టీచర్లు. ముఖ్యమైన వాళ్ళను విలువకుండా చేసుకుంటారు దశాబ్ది ఉత్సవాలు. ఇదేం పద్ధతి అని గరమైతున్నారు పక్క పార్టీ లీడర్లు.
మస్తు జోరుగేసిండు మల్లారెడ్డి సారు తీన్మార్ స్టెప్పులు ఫుల్ కుషాయిలు గది చూసిన సార్ అభిమానులు. కేంద్ర మంత్రి అయ్యుండి గుళ్ళకేసుకోపోయిందంట సాక్షులు. గిదే ముచ్చట మీద మస్తు గరమైండ్రు కమలం రాష్ట్ర అధ్యక్షులు. లేని ముచ్చట్ను ఉన్నట్టుగా రాస్తుండ్రంట ఈ లేఖరులు. మీరు చేసేదే రాస్తారు కదా సార్లని అంటుర్రు ముచ్చటిన్న ప్రజలు. ఈ ఆటోకు చేసిండు ఓ మంచి ఉపాయం, వారేవా అని మెచ్చుకుంటున్నారు అది చూసిన జనం. గివుల్లా గియాల్ట అదృష్ట ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.